హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను నిన్న వీడియోలో చెప్పాను కదండీ! కొర్ర దోస వేస్తాను అని చెప్పి. అందుకని చెప్పి నిన్న మార్నింగే నేను కొర్రలు, ఉద్దిపప్పు, కొన్ని మెంతులు వేసి మంచిగా నానబెట్టేసి నైట్ సెపరేట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే కొర్రలు కొంచెం చిన్నగుంటాయి కదా! అందుకని చెప్పి సెపరేట్‌గా గ్రైండ్ చేసుకోండి. మార్నింగ్ పిండి పులుస్తదో లేదో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా! ఎలా ఉంటాయి దోసలు అనుకున్నానండి. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక్కసారి ఇలాగా కొర్రలతో దోస వేసి చూడండి. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. పిల్లలకి మంచిది. ఇంకా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వాళ్ళకి చాలా బెటర్ అనమాట. వాళ్ళకి కొర్ర అన్నమే తినమంటారు కదా! కొర్ర అన్నమే తినాలంటే ఒక్కొక్కసారి తినలేరు. ఇలాగ దోస కూడా వేసుకొని తినండి, చాలా బావుంటది. దీంతోకైతే చట్నీ నేను మిస్ చేశానండి. చాలా టేస్ట్ ఉంటది నేను చెప్పేది. ఏంటంటే పల్లీలు ఎంచి పెట్టుకొని సాల్ట్ ఏసి మిక్స్ పట్టుకోవాలి ఆ పౌడరు. అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్‌లోకి ఇంకా ఇవి ఉంటాయి కదండీ! టమోటా, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొన్ని వాటరేసి మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత లైట్‌గా వాటర్ ఉండంగానే కొంచెం ఆయిలేసేసి, కొత్తిమీరేసి పైన కొంచెం మగ్గనిచ్చేసి ఆపేయాలండి. అంతే అండి. చట్నీ చాలా టేస్ట్ కూడా ఉంటది. ఇది రైస్‌లోకి ఇంకా బావుంటది. నేనైతే ఆ చట్నీనే చేశాను. మధ్యాహ్నం కూడా ఉంటదని చెప్పి. మా పిల్లలు కూడా ఇంకా స్కూలుకి రెడీ అయిపోతున్నారని చెప్పి నేను వాళ్ళతో పాటు తిన్నానండి. వాళ్ళెళ్ళిన తర్వాతే ఇంక నేను మిగతా పనులు చేసుకుంటాను. ఓకేనా అండి? మీరు కూడా ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.